ఇది తీసుకున్నా. ధన్యవాదాలు, మీకు పాదాభివందనాలు. మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనకు పత్రిజీకి అత్యంత ఇష్టమైనటువంటి ధ్యాన మండలి వ్యవస్థాపకులు గురూజీ గారు. పత్రిజీ నేను వేరు కాదు, రైట్, సూపర్. ఇద్దరు ఒకటే. సో మనకి ఇక్కడ ఈయనలో మనం పత్రిజీని చూసుకుందాం. పత్రిజీ భిక్షమయ్య గురూజీ ఒకటే. సో మనం ఇక్కడ పత్రిజీని చూసుకుందాం. మనకి చక్కగా మేము ఈరోజు ఈ సందర్భంగా ఆయన ఒకే ఒక మాట కోరుకుంటున్నాం. ప్రతి గురు పౌర్ణమికి తప్పకుండా మ్యాక్సిమం మీరు మా దగ్గరికి వచ్చి, సదానంద స్వామి దగ్గరికి వచ్చి మీ యొక్క ఉపదేశాన్ని మాకు ఇవ్వవలసిందిగా ఇక్కడ అందరి దగ్గర మిమ్మల్ని మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గురుగారు. కర్తాల్ కైలాసపురిలో మహేశ్వర మహాపిరమిడ్ అద్భుతంగా పూర్తయింది. పత్రిజీ ద్వారకా నివాస్ అనేటువంటి అకామిడేషన్స్ 3 స్టార్ ఏసీ ఫెసిలిటీస్తో నిర్మాణం మొదలైంది. దాదాపు 60% పూర్తయింది. మరి దానికోసం ఒక ప్రత్యేకమైన అద్భుతమైన భోజనాన్ని తయారు చేయడం జరిగింది. ఆ భోజనాన్ని ఇప్పుడు మహానుభావులు భిక్షమయ్య గురూజీ గారు ఆవిష్కరిస్తారు. దయచేసి భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒక 15 నిమిషాల్లో భోంచేసి రావాల్సింది. తదుపరి కార్యక్రమం మొదలవుతుంది. ఈరోజు రాత్రి 12 గంటలకు పిప్పళ్ళ ప్రసాద్ గారి సంగీత విభావం ఉంటుంది. మరి ఒక అరగంటలో అది మొదలవుతుంది. ఆ తర్వాత కూడా ఎంతోమంది మాస్టర్ల సందేశాన్ని మనం వినవచ్చు. కనుక దయచేసి భోజనం చేయని వాళ్ళందరూ చేసి రావాలని విజ్ఞప్తి. మీరు మాట్లాడండి.
మన మాస్టర్ బైజు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా అన్నప్రసాదాన్ని పంచుతారు. అద్భుతమైనటువంటి భోజనం ఈరోజు మధ్యాహ్నం ఎంత బాగుందో రాత్రి ఎలా ఉందో నాకు తెలియదు. అద్భుతమైనటువంటి ఈ అన్నప్రసాదాన్ని అందరికీ అందజేస్తున్న బైజు గారు మాట్లాడతారు. బైజు గారు మాట్లాడిన తర్వాత గంగాధర్ రెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక 15 నిమిషాలు మిమిక్రీ చేస్తారు. అంతేనా? రైట్. ఒకరోజు సదానంద స్వామి దగ్గర మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకు అసలు ఈ మొక్కల గురించి అంత జ్ఞానం లేదు నాకు. నెక్స్ట్ భూమి అంతా ఎట్లయితుందంటే ఆక్సిజన్ లేక పసిపిల్లలంతా చనిపోయేది చూపించినాడు అనమాట విజన్. ఆక్సిజన్ లేదు, చిన్నపిల్లలంతా చనిపోతున్నారు, పొల్యూషన్ ఎక్కువై రోగాలు, వైరస్, కరోనా లాంటివి కొన్ని కోట్ల వైరస్లు వస్తున్నాయంట. అంటే గురువు నాకేం చెప్పినాడంటే ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి రోజు గురువు కోసం ఒక మొక్క నాటండి. మీ బర్త్డే ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని మొక్కలు. ఇప్పుడు ప్రభాస్ బర్త్డే ఉందని మనం కేకులు అవన్నీ కట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ బర్త్డే ఉన్నాయి అన్నీ కట్ చేస్తున్నాం. రేపొద్దున కూడా పవన్ కళ్యాణ్ కానీ ప్రభాస్ కానీ ఎవరైనా కానీ మొక్కలు అందరు నాటాలి అంతే, లేకుంటే ప్రపంచం మనుగడ లేదు. అది గురువుగారి సందేశము. మన పిరమిడ్ మాస్టర్స్ మెడిటేషన్ గురించి అందరూ చెప్తున్నాము, శాకాహారం గురించి చెప్తున్నాము. కానీ శాకాహారంతో పాటు మొక్కలు నాటాలి, ఖచ్చితంగా మొక్కలు నాటియండి పిల్లలతో కూడా. నెక్స్ట్ విశ్వంలో ఆక్సిజన్ పెరగాలి. మన 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 భారతదేశంలో మన వరల్డ్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది రాను రాను. ఆక్సిజన్ పెరగాలి అంటే మీరు ధ్యానం చేయాలంటే ఆక్సిజన్ ఉండాలి ముందు. ఆక్సిజన్ లేకుంటే మీరు ఎలా ధ్యానం చేస్తారు? కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. ఇదే నా మెసేజ్ గురు పౌర్ణమికి. ఓకే, థ్యాంక్ యూ బైజు. మొక్కలు నాటడం అనేది మన ప్రాణశక్తిని మనం పెంచుకోవడానికి గొప్ప అధర్వు. ఇప్పుడు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ గారి ఏం పేరు? మీ పేరు? గంగారెడ్డి గారి యొక్క మిమిక్రీ ఒక 15 నిమిషాలు మనం చక్కగా విందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తే గట్టిగా చెప్పట్లండి. ఈరోజు మన సచ్చిదానంద ఆశ్రమానికి చేసిన బంధుమిత్రులకి, అదేవిధంగా అన్నలకి, అక్కలకి, ప్రతి ఒక్కరు కూడా సాదర స్వాగతం, సుస్వాగతం అండి. ఒక్కసారి అందరూ కూడా గుణదలంతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే అండి. మరి నవ్వుకోవడానికి నాది కూడా తెలంగాణ అండి, జోగులాంబ గద్వాల జిల్లా. అయితే మన ముందు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఒక్కొక్క వాయిస్ ఓలక మాట్లాడాలండి. అదేవిధంగా అండి ముందుగా ఒక హెలికాప్టర్ వస్తుంది, దాని సౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తాండి. ఇలా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి మన కలుచిన వారు మాట్లాడతారు, వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందండి? బాబాయ్ ఈరోజు అంటే సచ్చిదానంద ఆశ్రమానికి వచ్చేసాము, అందరూ సప్పకున్నారంటే నాకైతే కోపం వచ్చేస్తుంది. ఒక పక్క నిద్రపోతున్నారు, ఒక పక్క కొరక కొడుతున్నారు. ఎంత బాబాయ్ నాకైతే అర్థమవుతలేదు. ఒక దగ్గర వంకాయ కొరి తినొచ్చారు, ఒక అన్నం తినొచ్చారు. ఇది ఎక్కడ బాబాయ్? గట్టిగా చప్పట్లు కొట్టినా
ఇలాంటి మీ చప్పట్లే మాకు లైలాడు దుప్పట్లు. ఓకే అండి. ఇక్కడ అవ్వ చూస్తూ ఉంది, ఏమో సలి పెడతా ఉంది. అవ్వ ఏమంటుందంటే ఫోన్ వస్తుంది. అలా ఏం చేస్తున్నావు బిడ్డ, ఏం చేస్తున్నావు నాయన? ఈ దోమలు ఒక పక్క కొరుకుతా ఉన్నావు తండ్రి. ఓ అమ్మ, ఓ ఫుల్లమ్మక్క, ఓ రామక్క, శ్రీమందక్క, ఏం చేస్తున్నావు నాయన? ఈరోజు ఏం గురు పౌర్ణమి ఉంది కదా తల్లి, ఏడ తెచ్చినావు నీ చేతికి ఫోను? ఓ అమ్మ, ఇట్లా ఒకసారి గట్టిగా చెప్పట్లేండి, చెప్పట్లేదు మీకు. ఇదే విధంగా ఉంటే మన బాహుబలి డైలాగ్లో మాట్లాడుతండి కాలకయ్య. నువ్వుండా బూస్టల్మే అష్ట బూస్ట్ మహన్కు డ్రగ్ బ్యా. దానికి అర్థమవుతుందంటే నీ ముండా అంటే ఎక్కడ పోతున్నావు, బూస్టల్మే అంటే అప్పుడాలు తింటావా, డ్రగ్ బ్యా అంటే నాలుక మంట పుట్టిస్తుందా, లిమ్లీ సజ్జిదానానికి వస్తున్నావా. ఇట్లా ఇదే విధంగా జయప్రకాష్ వీళ్ళు మాట్లాడతారు. ఏమి అరుంధతి కప్పు ముండా, ఏమిరా సమరసింహారెడ్డి శ్రీమతందులో కానీ తెలంగాణతో సేవతదే గొప్ప నా కొడక, ఏమిరా తడబట్టు, ఏమబ్బి అట్ట కూర్చున్నావా, గట్టి కొట్ట సపట్లు దొమ్మలు చచ్చిపోతాయి. ఇట్లా అండి. అదే విధంగా అరుంధతి డైలాగులా పశుపతి డైలాగ్ చూసామండి. నువ్వు పారిపోయావు నాయన, గట్టి కూర్చో. అరుంధతి నీకు పెళ్ళా? లేదు నాయన, రేపు కాదు ఆగస్టులో పెంటి. రా. ఎక్కడ? సచ్చిదానంద గుడికి రావాలా? వస్తా. ఎప్పుడు రావాలి? ఇప్పుడు రావాలి, ఎప్పుడు రావాలి? రా, ఇప్పుడే రా. ఎందుకు దోమలు చచ్చిపోతాడా? వస్తా. వదల బొమ్మలే 10 సంవత్సరాలు నన్ను చచ్చిన కొల్లలాలి బిడ్డ రావేరా. అరుంధతి వదల బొమ్మాలి, వదల. నువ్వు నన్ను చంపలేవురా. ఏం చెప్పాలి కొట్టప్ప. ఇట్లా ఇట్లా ఉండదండి. అదేవిధంగా బాబు మాట్లాడతారండి మూలపల్లి గారు. అన్నోయ్ అన్నోయ్ అన్న బొచ్చుకో 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 బొచ్చుకన్నోయ్. ఎందుకన్నా నేను చూస్తే నాకు కడుపులో కుచ్చుకున్నా, ఎందుకన్నా ముసలోడా నిద్రపోతున్న తుప్పటి కప్పుకుంటున్నా. అన్న పుచ్చుకు, అత్త పుచ్చుకు, తమ్మ పుచ్చుకన్నా, బొచ్చుకో బొచ్చుకో బొచ్చుకన్నా. ఎందుకు ఏమిటి అని అనుకోద్దన్నా, ఒకసారి గట్టిగా చెప్పాలన్నా. ఇలాంటి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. తమ్ముళ్ళు ఎలా చూస్తున్నట్లే ఈరోజు అండి సజ్జదానంద గుడికి వచ్చాను. చాలా మంచిగా ఉంది నాయన. మీరందరం సాయంత్రం నిద్రపోతున్నారు, ఒక్కరు కూడా దోమలు చచ్చిపోతలేవు. జై జనభూమి, జై జై జనభూమి. ఇట్లా డాక్టర్ రాజశేఖర్ కూతురు వచ్చి మాట్లాడితే చెరువుల. ఏమండి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని సచ్చిదానంద గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్పండి పెట్టండి. అమ్మా చెల్లమ్మా తన్ని. ఇట్లా అండి సినిమాల గారు వచ్చి మాట్లాడతారు. ఇట్లా అదేవిధంగా అండి ఇట్లా కాదు, మన ఒక బ్రిటిష్ వాళ్ళు మాట్లాడితే ఎలా మాట్లాడతారు దేశం, మన దేశం కానీ వాళ్ళు నిమ్మకాయ అంటే వాళ్ళు వెయిట్ వావ్ ఏమిటి చెప్పండి, ఇది నిమ్మకాయ చెప్పండి. నిమ్మకాయ వాళ్ళు ఏమంటారు, నీ అమ్మకాయ. వాళ్ళ భాషలు కూడా ఇట్లా ఉంటాయి, ఒకటి చెప్తే ఒకటి భాష ఇట్లా. అదేవిధంగా ఒక నిమిషం అండి, ఒక ఇలా విధంగా మన సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడతాండి, వచ్చి మాట్లాడతాడు. అంతనే ఆగిపెట్టే ఉందా, ఏమర్థా పెట్టుకున్నావా తెలుసా ముసలివాడా? ఇక్కడ చూస్తున్నావు, అక్కడ చూస్తున్నావు, పబ్జీ ఆడుతున్నావా? నీ కథ చెప్పేస్తున్నా. ఎందుకు గుడికి వచ్చినావా లేకపోతే నిద్రపోనికి వచ్చినావా? ఏంటన్నయ్యా, ఏం గట్టిగా చప్పట్లు కొట్టు ముసలాడా, నిద్రపోతున్నావు, నీకు లడ్డు కావాలన్నా చెప్పు, లడ్డు తెచ్చిస్తా. ఇట్లాంటి అదేవిధంగా ఇట్లా
ఒక్కసారి సచ్చిదానందకి ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టండి. జై బోలో సచ్చిదానందకి గట్టిగా. ఏందబ్బా సప్ప కూర్చున్నారు, సగం మంది కొడతారు, సగం మంది కొట్టారా? ఆ ముస్లిం పోతా ఉంది అంటుంది. ఇట్లాంటి ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి కొట్టాలి మరి. ఓకే, మీకు నచ్చింది గట్టిగా చెప్పట్లు. వెరీ వెరీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా చాలా కార్యక్రమం చాలా ఉన్నాయి కాబట్టి ఓకే సార్. అద్భుతంగా మన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి మరి ఒక ప్రపంచంలో చేశాడు గంగాధర్ రెడ్డి గారికి. ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుసు, క్లాప్స్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పత్రిజీ గురించి ఎన్నో పాటలు మన మహిళలు ధ్యానం చేస్తూ అనుభూతి పొందుతూ రాశారు, అది అనుభూతితో పాడుతూ ఉంటారు. అలా వీరారెడ్డిపల్లె పాలెం నుంచి సునీత మేడం గారు ఒక పాటను మనకు వినిపిస్తారు. రెండమ్మా, నెహ్రూ నగర్ నుంచి సునీత మేడం గారు అక్కడ కూర్చోండి. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. నేను నెహ్రూనగర్ నుంచి వచ్చాను. నేను ఈశ్వరమ్మ మేడం వల్ల ఈ ధ్యానంలోకి వచ్చాను. సార్ది ఒకసారి పాట పాడాలనుకున్నాను. జై పత్రిజీ గురువు గారికి. స్వాగతమయ్యా ఓ గురుదేవా, ఓ గురుదేవా, ఓ గురుదేవా, స్వాగతమయ్యా అయ్యా అయ్యా. విష్ణువు నీవే, ఈశ్వర నీవే, బ్రహ్మవు నీవేగా, పరబ్రహ్మవు నీవేగా, అల్లా నీవే, యేసు నీవే, బుద్ధుడ నీవేగా, మా బుద్ధుడ నీవేగా. గురుదేవా 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 గురుదేవా. తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి గురువేగా, ప్రతి తల్లి గురువేగా, తప్పడడుగులు నేర్పేటప్పుడు తండ్రి గురువేగా, ప్రతి తండ్రి గురువేగా, మంచి సలహాలు ఇచ్చేటప్పుడు మిత్రుడు గురువేగా, మన మిత్రుడు గురువేగా. గురుదేవా 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 గురుదేవా. పాఠాలు నేర్పేటప్పుడు పంతులు గురువేగా, బడి పంతులు గురువేగా, ఓటమినైన గెలుపన్నప్పుడు గెలుపు గురువేగా, మన గెలుపు గురువేగా. ఓర్వని వారు అరిచేటప్పుడు సహనం గురువేగా, మన సహనం గురువేగా. గురుదేవా 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 గురుదేవా. ఆ నింగిలో నా గురువేగా, ఈ నేలపైన గురువేగా, ఆ నీటిలో నా గురువేగా, ఈ నిప్పులో నా గురువేగా, ఆ గాలిలో నా గురువేగా, ఈ విశ్వం గురువేగా, మన విశ్వం గురువేగా. గురుదేవా 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 గురుదేవా. మంచి మాటలో నా గురువేగా, మంచి మనసులో నా గురువేగా, మంచి పనిలో నా గురువేగా, మన పాటల గురువేగా, ఈ పాటల గురువేగా. గురుదేవా 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 గురుదేవా. దానములోన గురువేగా, ధర్మములోన గురువేగా,
స్వాగతమయ్యా ఓ గురుదేవా, ఓ గురుదేవా స్వాగతమయ్యా అయ్యా అయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. త్వరలో మనం ఎప్పుడా ఎదురు చూస్తున్న సంగీత ధ్యానం పిప్పిల్ల ప్రసాద్ గారిది 10-15 నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నది. అందులోపల మీరు ఏదైనా అలా బయటికి వెళ్ళిచ్చి ब्रह्मर्षि पितामह पत्री जी महाराज की, ब्रह्मर्षि पितामह पत्री जी महाराज की, ब्रह्मर्षि पितामह पत्री जी महाराज की. నా పేరు సత్యం, నేను ఈ ట్రస్ట్ మెంబర్ని. ఇక్కడ అందరం కూడా ధ్యానం చేస్తున్నాం, అవునా? ధ్యానం చేసేటప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం? శ్వాసను గమనిస్తున్నాం. శ్వాసను గమనిస్తున్నాం కదా. శ్వాస ఎవరు తీసుకుంటున్నారు? లోపల ఉన్నటువంటి ఆత్మ. మన గురుగారు ఏం చెప్పారు? ఆత్మే ఆత్మే ఆత్మే. అప్పుడు మీరెవరు? మీరంతా ఎవరు? ఎస్, భిక్షమయ్య గురూజీ గారు ఒక మాట చెప్పాడు. 2015 తర్వాత నాకు ఆరోగ్యం అద్భుతంగా ఉంది, నా జీవితంలో ఏ అనారోగ్యం రాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. ఆత్మ నుంచి ఆ విశ్వాసం వచ్చింది. మనం ధ్యానం చేసినప్పుడు నిజంగా మనందరం మీద ధ్యానం చేస్తుంటే మన ఆత్మ మీద మనకు అఖండమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడింది అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఆత్మ విశ్వాసం, అవునా కదా? మనం ఒక పిరమిడ్ కట్టాలంటే ఎంత డబ్బు కావాలి, అంత డబ్బు కావాలి అనుకుంటాం. సృష్టిలో ఏదైనా సాధ్యమయ్యేది సంకల్పం ద్వారా సాధ్యమవుతుంది. ఆ సంకల్ప శక్తి మనందరికీ ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు నిజంగా మీ ఆత్మను మీరు గమనించుకుంటే, మీలో ఉన్న పరబ్రహ్మాన్ని చూడగలిగితే, మీలోనే దైవం ఉండి మిమ్మల్ని ఏ పనైనా చేపించగలుగుతాడు. మనం చిన్న పని చేయాలంటే ఎవరో కావాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి అనుకుంటాం. ఏ పని చేయాలన్నా నీతో నువ్వు ఉండాలి. నీతో నువ్వు ఉండగలిగితే ఏ పనైనా సాధ్యమవుతుంది. నేను నా జీవితంలో ఎన్నో విషయాలను నా అంతరాత్మ నుంచే గైడెన్స్ తీసుకొని నేను పనిచేస్తాను. నా అంతరాత్మతోనే నేను పనిచేస్తున్నాను. మనకు హద్దులు లేవు. భిక్షమయ్య గురూజీ గారు ఇంకొక మాట చెప్పారు, జీవితంలో కష్టం వచ్చిందంటే దాని తర్వాత సుఖం వస్తుంది. అంటే ఏది వచ్చినా నీ జీవితంలో నీకు ఏదో నేర్పించనికే వస్తుంది. చిన్న సమస్య వచ్చినా, చిన్న అనారోగ్యం వచ్చినా మనం ప్రతిదానికి భయపడుతుంటాం. ఎప్పుడైతే సరైన ధ్యానం మీరు చేశారో మీరు అభయంలో ఉంటారు. ఎక్కడుంటారు? అభయం. ఆంజనేయ స్వామి ఏ స్థితిలో ఉన్నాడు? ఆంజనేయ స్వామి ధ్యానం చేసి అభయ స్థితిలో ఉంటాడు. అందుకే అభయాంజనేయ స్వామి అంటారన్నమాట. మీరందరూ కూడా మీ జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండగలగాలి అంటే
సరైన ధ్యానం చేయాలి. చేసే ధ్యానం ఒకరి కోసం కాకుండా మన కోసం మనం చేసినప్పుడు జీవితాన్ని పండగ చేసుకోగలుగుతారు. జీవితాన్ని పండగ చేసుకోవాలనా లేదా? పండగ చేసుకోవాలనా లేదా? ప్రతిరోజు పండగ చేసుకోవాలి, ప్రతి నిమిషం పండగ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే చేసే ధ్యానాన్ని ప్రేమతో ఇష్టంతో చేయండి. అప్పుడు మీరు పొందే అనుభవాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకొక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. మనము పూర్వకాలం సినిమాలలో ఋషులు కానీ యోగులు కానీ తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో మనము 100 మంది వచ్చినా కూడా వాళ్ళు వంట వండి పెట్టించగలుగుతుంటారు. అంటే ఒక అక్షయ పాత్ర, కామధేనువు ఇలాంటి పదాలు వాడతారు, అవునా? దాని అర్థం ఏమంటే నీకు అవసరమైనప్పుడు అవసరమైన పరిస్థితులలో సృష్టి ఎప్పుడు నీకు సహకరిస్తూనే ఉంది. పత్రి సార్ పిఎంసి ఛానల్ పెట్టాలన్నప్పుడు నందా సార్తో నాకు ఛానల్ కావాలయ్యా అన్నాడు. సార్ ఛానల్ కావాలంటే కోట్లు అవుతాయి సార్, నా దగ్గర టీవీ, మా ఇంట్లో టీవీ కూడా లేదు సార్ అన్నాడు. వస్తాయా అవే అన్నాడు. అందరం కలిసి ప్రయత్నం చేస్తే ఇంకా చాలు డబ్బులు వద్దు అన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టి నుంచి వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా మన సంకల్పంలో ప్యూరిటీ ఉంటే, అవసరం ఉంటే మీకు కావలసినవన్నీ మీ పక్కనే ఉంటాయి, మీతోనే ఉంటాయి. మన తల్లిదండ్రులకు మన మీద ఎంత ప్రేమ ఉంటుందో ఈ సృష్టికి మన మీద అంత ప్రేమ ఉంది. ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే శక్తి ఒకే శక్తి, దైవశక్తి, ఆత్మశక్తి, విశ్వశక్తి. ఆ శక్తి స్వరూపాలే మనందరం కూడా. ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా శక్తి స్వరూపాలుగా మీరు మారినప్పుడు సకల శక్తులు, సర్వశక్తులు మీతోనే ఉంటాయి. సకల సృష్టి మీతోనే ఉంటుంది. అప్పుడు మీరు కూడా అద్భుతమైన జీవితాన్ని చూడగలుగుతారు. ఓకేనా? చేస్తారా ధ్యానం? మరి ఇప్పుడు పిప్పిల ప్రసాద్ గారు కాసేపట్లో వస్తారు. ఎంతమంది ధ్యానం చేస్తారో, ఎంతమంది శక్తిని తీసుకుంటారో, ఎంతమంది జ్ఞానాన్ని పొందుతారో, ఎంతమంది ఆరోగ్యాన్ని పొందుతారో చూడండి. ఒకటే మాట చెప్తాను. చుట్టుపక్కల ఇక్కడ నంద్యాలలో వర్షం పడుతుంది, తాడిపత్రిలో వర్షం పడుతుంది, చుట్టూ వర్షం పడుతుంది. ఇక్కడ వర్షం పడలా అంటే మీ మీద సృష్టికి ప్రేమ ఉందా లేదా? ఇంతకంటే కావాలన్నా మీకు నిర్వచనం? అంటే మీరు ఇక్కడ ఉండడం వల్ల, ఇక్కడ మీరు ఉండి ధ్యానం చేయాలని సృష్టి కోరుకుంటుందా లేదా? అప్పుడు మీరు సరైన ధ్యానం చేస్తే ఆ సృష్టి మీకు ఏం కావాలనో ఈరోజు ఇచ్చే తీరాల. ఓకే? మీ జీవితంలో మీకు ఏం కావాలనో మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా, లోక కళ్యాణం కోసం కోరుకొని ధ్యానం చేయండి. మీరు అనుకున్నవన్నీ జరిగే తీరుతాయి. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వనాథ్ గారు, ఒక సాంగ్ పాడతారంట. ఓకే, క్లాప్స్ కొట్టండి. క్లాప్స్. ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు లక్ష్మీ సునీత, నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనా
శ్రీహరే అంతరాత్మా హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానాహి తందనానా పురే తందనానా బళ తందనానా భళ తందనాన భళ తందనాన నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయు ఎండొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనాన భళ తందనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనాహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పరా పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పరా పరమాత్మ పర మణురూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి. కర్నూలు పిరమిడ్ సదానంద యోగి గారి ఆశ్రమానికి సంబంధించి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
లక్ష్మీ సునీత అండి. లక్ష్మీ సునీత గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన పుష్ప మేడం గారు మరి 2 గీతాలు ఆలపిస్తారు. మొన్న వచ్చిన నా పేరు పుష్పమ్మ, నా ఊరు హైదరాబాదు. నాకు పాటలు పెరిమిట్ లేకపోతేనే వస్తుంటాయి అన్నమాట. పత్రిజీ అనురాగము అంతులేనిది, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగము అంతులేనిది, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది. దానహీన మానవులకు సౌరసము నింపినావు, దానహీన మానవులకు సౌరసము నింపినావు. గతదప్పిన మానవులకు గమ్యము చూపించినావు, గతదప్పిన మానవులకు గమ్యము చూపించినావు. నీవు వెలిగించిన ధ్యాన జ్యోతి ఆరిపోనిది, నువ్వు వెలిగించిన ధ్యాన జ్యోతి ఆరిపోనిది. ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది. పల్లె పట్నాలకు అద్దులు చెడిపేశావు, పల్లె పట్నాలకు అద్దులు చెడిపేశావు. సాటి మనిషిలో మెదిలే నీతిని బోధించావు, సాటి మనిషిలో మెదిలే నీతిని బోధించావు. సాటి వారిని పరివారమన్నవు, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది. విదేశాల్లో మన సంస్కృతి శంఖము పూరించినప్పుడు, విదేశాల్లో మన సంస్కృతి శంఖము పూరించిన నవయుగ ఆరంభానికి నంది గీత సాటినావు, నవయుగ ఆరంభానికి నంది గీత సాటినావు. విశ్వము నీ ముందట తల వంచుచున్నది, విశ్వము నీ ముందట తల వంచుచున్నది. ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది. బాలలము మేమంతా బరుమారు తిరుగుతుంటే, బాలలము మేమంతా బరుమారు తిరుగుతుంటే, ధ్యానమనే కేంద్రములో సుజ్ఞానుల చేసినావు, ధ్యానమనే కేంద్రములో సుజ్ఞానుల చేసిన. తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది. ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగము అంతులేనిది, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది, ఏమిచ్చిన నీ రుణము తీరిపోనిది. ఓకే, ఒంగోలు నుంచి వచ్చిన కాశీ విశ్వనాథ్ గారు రావాలి. ఒంగోలు నుంచి వచ్చిన కాశీ విశ్వనాథ్, అలాగే గొల్లల మామిడాడ మేడం రావాలి. మీ పేరు నాకు గుర్తులేదు. థ్యాంక్ యూ సార్. నా పేరు వీరలక్ష్మి అండి. ఈస్ట్ గోదావరి గొల్లల మామిడాడ నుంచి ఇక్కడికి నందవరం గురు పౌర్ణమికి 45 మంది బస్ వేసుకొని వచ్చాము. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇంతమంది ఆత్మబంధువుల్ని కలవడము. నేను 2007లో ధ్యానానికి రావడం జరిగింది. మరి పత్రిజీతో నా ప్రయాణము 2007 నుంచి ధ్యానము చెప్పడం, శాకాహారం విశిష్టత, ఎంతోమందికి ధ్యానాన్ని చెబుతూ ఈ ధ్యాన జీవితాన్ని ఇలా ముందుకి సాగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఇంతమందిని ఆత్మబంధువులను కలవడం అనేది చాలా చాలా ఆనందం. నా ధ్యాన అనుభవం వచ్చేసి, నేను ధ్యానానికి దేనికోసము రాలేదు. అంటే ధ్యానం చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే అనారోగ్యం కావచ్చు, అశాంతి కావచ్చు, దుఃఖం ఉండొచ్చు, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ధ్యానానికి రావచ్చు.
కానీ నేను ఆత్మ అన్వేషణతో ధ్యానానికి రావడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి నేను అనుకునేదాన్ని, నా వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఈ భూమి మీద ఎందుకు పుట్టాను, ఇక్కడ ఎందుకు ఉంటున్నాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఇలాంటి ఆలోచనలు చిన్న వయసులో కలిగేది. నాకు 26 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను ఈ ధ్యానాన్ని తెలుసుకున్నాను. నేను ధ్యానానికి వచ్చిన తర్వాత తెలిసింది, ధ్యానం ప్రతి ఒక్కరికి కావాలి, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ఆనందంగా జీవించాలి. నేను రావడంతో అందరికీ కొన్ని పాంప్లెట్లు తీసుకొని ప్రతి పల్లికి వెళ్ళి ధ్యానాన్ని చెప్పేదాన్ని. నాకు ధ్యానం కోసం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియకపోయినా అందరికీ ధ్యానాన్ని చెప్పేదాన్ని. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఈ భూమి మీద మనం చేయవలసిన పని ధ్యానం చెప్పడం ఒక్కటే. అంత ఆనందాన్ని నేను ఎందులోని పొందలేదు, ధ్యానంలో మాత్రమే పొందాను. నేను ధ్యానం చెప్తుంటే నాకు చాలా ఆనందం కలిగేదనమాట. నేను వచ్చిన తక్కువ అంటే ఫ్యామిలీ అంతా ఎంతో మాంసాహారం తినేవాళ్ళు మా కుటుంబంలో. అలాంటిది నేను వచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే నేను శాకాహారిగా మారాను. నా కుటుంబం మొత్తం శాకాహారిగా మారాము. ఈ భూమి మీద ఎంతోమందికి అశాంతి, దుఃఖం, అనారోగ్యం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అందాలి అని ఈ ధ్యాన ప్రచారం చేయడానికి నాకు ముఖ్య కారణము. అప్పుడు తెలిసిందనమాట, నా లైఫ్ పర్పస్ ఏంటో నేను తెలుసుకున్నాను. నేను ధ్యానం చేయడానికి వచ్చాను, ధ్యాన ప్రచారం చేయడానికే వచ్చానని తెలుసుకున్నాను. కాబట్టి గత 16-17 సంవత్సరాల నుంచి ఈ యొక్క ధ్యాన ప్రచారంలోనే ఉన్నాను నేను. ఓకే మాస్టర్స్, నాకు ఇదో మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఒక్కసారి మనం వరుణునికి చెప్పండి కొడదాం. వరుణునికి ఎంత అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి వరుణదేవుడు సహకరించాడు. మరి ఈ సదానంద సద్గురు ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రంగనాథ్ రెడ్డి గారు తాడిపత్రి, వారు గొప్ప రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తాము సంపాదించుకున్న డబ్బులో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ముఖ్యంగా సదానంద సద్గురు ఆశ్రమం కోసం, నిత్యాన్నదాన సేవ కోసం వినియోగిస్తున్నారు. ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంది అంటే వారి పుణ్యం. ఈ మహానుభావుడు మరి సదానంద సద్గురు స్వామి యొక్క కృపకు ఎల్లప్పుడూ పాత్రవ్వాలని కోరుతూ వారి యొక్క మాటల్లో. థ్యాంక్ యూ సార్. ముందుగా సదానంద సద్గురు మహారాజు వారికి జై అనండి మీరు. సదానంద సద్గురు మహారాజు వారికి, సదానంద సద్గురు మహారాజు వారికి, సదానంద సద్గురు మహారాజు వారికి, పత్రిజీ మహారాజు వారికి, పత్రిజీ మహారాజు వారికి, పత్రిజీ మహారాజు వారికి, అలాగే పిరమిడ్ మాస్టర్లకు, పిరమిడ్ మాస్టర్లకు, పిరమిడ్ మాస్టర్లకు వెరీ గుడ్. మరి 2016లో ఈ ఆశ్రమాన్ని, ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పత్రిజీ గారి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ శరీరానికి మనసుకు పరస్పరము అవినవ భావ సంబంధం ఉంది. శరీరం బాగా ఉంటే మనసు బాగుంటుంది, మనసు బాగాలేకుంటే శరీరం బాగుండదు. ఎట్లుంటుందంటే విత్తు ముందా చెట్టు ముందా అని ఎట్లుంటుంది. ఇది దేనికి దేనికి లింక్ ఉండేది అని అర్థం కాదు ఒక్కొక్కసారి. శరీరం బాగుంటే మనసు బాగుంటుంది, మనసు బాగుంటే శరీరం బాగుంటుంది, మనసు బాగాలేకుంటే శరీరం బాగుంటుంది. ఏంది ఇది అంటే, మరి అప్పుడు మొట్టమొదట వచ్చేది శరీరం. ఈ శరీరానికి పోషణ కోసం మనం ఇచ్చేటువంటి ఆహారాన్ని సరి అయిన ఆహారం ఇవ్వాలి. సరి అయిన ఆహారం అంటే శాకాహారం, రైట్? శాకాహారం అందరం తింటాం. కానీ ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. పవిత్రమైన ఆహారం అంటే ఏమిటి? ఆహారాన్ని వండేటప్పుడు పూర్వము బ్రాహ్మణులు స్నానం చేసి చాలా చిత్తశుద్ధితో, చాలా పవిత్రంగా ఆ యొక్క కార్యక్రమాన్ని, ఈ వంటను, ఇది ఒక ప్రసాదము, ఇది నైవేద్యము, దేవుడికి ఏ విధంగా అయితే నైవేద్యం చేసేటప్పుడు అందరూ స్నానం చేసిన తర్వాతనే నైవేద్యం చేస్తారు. కానీ మామూలు భోజనం అట్ట కాదు, ఏదో గంట కిందికి వేసేది, అది వేసేది, ఇది వేసేది, అట్లా చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆహారం తిన్నప్పుడు మనసు కూడా సక్రమంగా ఉండదు. ఎందుకంటే ఆలోచన అనేది చాలా పవర్ఫుల్. ఆలోచన అనేది చాలా పవర్ఫుల్. ఇందాక భిక్షమయ్య గురూజీ గారు ఒక మాట చెప్పినారు, మీరు విన్నారో లేదో. ఒక శరీరాన్ని
తీసేసి కొత్త శరీరాన్ని నిర్మించుకోవచ్చు. ఎలా? నీ ఆలోచన ద్వారా, నీ మనసు ద్వారా. అంటే మనసు అంత పవర్ఫుల్. ఈ శరీరం ఉండంగానే ఇంకొక శరీరాన్ని కూడా నిర్మిస్తుంది. మనసు అంత పవర్ఫుల్. సో మనం మనసు ద్వారా చేసేటువంటి ఆలోచనలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే, అది ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఒక పని చేస్తే ఆ విధంగా ఆ యొక్క పని రిజల్ట్ ఉంటుంది. మరి ఒక చిన్న కథ, ఒక 5 నిమిషాలు. ఒక గురువుగారు ఒక ఆశ్రమంలో నివాసం ఉంటూ చక్కగా శిష్యులకు ఆత్మజ్ఞానం బోధిస్తూ కందమూలాలు తినుకుంటూ, అంటే చెట్టుకు కాసినటువంటి పండు కూడా కాకుండా కేవలం రాలినటువంటి పండు మాత్రమే తినుకుంటూ, అంటే చెట్టుకు పీకడం కూడా పాపం అనే ఉద్దేశంతో తింటూ శిష్యులు చాలా పవిత్రంగా తెచ్చినటువంటి ఆ పండ్లను తినుకుంటూ జీవించేవాడు. ఒకసారి మనలాంటి వాళ్ళు స్వామిని భోజనానికి పిలిస్తే వచ్చేసాడు. ఆ రోజు ఆ ఇంటి యజమాని యొక్క భార్య అనారోగ్యంతోనో కొన్ని కారణాలతోనో వంట చేయడానికి సహకరించడం లేదు ఆమె శరీరం. అప్పుడు పక్కింటి ఒక తమ బంధువునో స్నేహితురాలను పిలుచుకొని వంట చేయమ్మా, ఈరోజు గురువుగారు వస్తున్నారు, తప్పదు, ఎందుకంటే ఆయనకు చెప్పినాం కదని. ఆమె వంట చేస్తూ ఉంది. ఇంతకుముందు మీరు వినిండొచ్చింది. వంట చేస్తూ ఉంది. ఆమె ఎటువంటి గుణం కలిగినది అంటే, ఎప్పుడు ఎవరి వస్తువు ఎక్కడ ఉన్నా కూడా ఆ వస్తువు యొక్క యజమాని లేకపోతే దొంగలిస్తుంది. అటువంటి గుణం కలిగినటువంటి ఆ వ్యక్తి అప్పుడు ఏం చేసింది, ఆ ఇంట్లో వంట చేసుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి వంట ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు మెల్లమెల్లగా ఒకటొకటి తీసుకుండేది, లోపల ఒడిలో వేసుకుండేది, అలా బయటికి పోయేది, వాళ్ళ ఇంట్లో వేసేది, పక్కిళ్ళే కదా, మళ్ళీ వచ్చేది, మళ్ళీ పెట్టేది. ఆమె ఆలోచన అంతా వంట మీద లేదు. నిరంతరం ఏ విలువైన వస్తువు ఉంది, ఎక్కడ తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలా, ఇదే ఆలోచనతో ఉంది. ఆ విధమైనటువంటి వంట తయారైన తర్వాత స్వామికి భోజనం పెట్టినారు. స్వామి మంచి ఎట్లా భోజనం ఎట్లా పెట్టినారు అంటే, ఒక వెండి కంచంలో, వెండి తట్టలో, వెండి గ్లాసులో, వెండి చెమ్ములో భోజనం పెట్టి స్వామి హ్యాపీగా తిని, స్వామికి ఒక మంచం వేసి బడ్డ పెట్టి ఫ్యాన్ వేసి ఆయన సేవ ఆయన చేసుకున్నాడు. ఆయన స్వామి బాగా నిద్రపోయినాడు. సాయంత్రం 5 అయింది, లేచినాడు. ఆ తిన్నటువంటి ఆహారము శరీరానికి వంట పట్టింది. వంట పట్టి ఎలాంటి ఆహారం తయారై తిన్నాడు? శాకాహారమే, మంచి భోజనమే, కానీ ఎలాంటి ఆలోచనలతో తయారు చేసినారు? ఆమె స్వామి వచ్చినాడు, చాలా పవిత్రంగా చేయాలా, చాలా శుద్ధంగా చేయాలా, చాలా భక్తిపూర్వకంగా చేయాలా, ప్రార్థనాపూర్వకంగా చేయాలని చేయకోకుండా ఈ ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంది, ఎలా తీసుకుపోవాలా, వీళ్ళు ఇంటి ఓనర్కు తెలియకున్నటువంటి ఉద్దేశంతోనే ఆమె మొత్తం ఆ వంట కార్యక్రమం అంతా ముగించేసింది. అప్పుడు ఆ ఆలోచనల యొక్క వైబ్రేషన్ అంతా కూడా ఆ వంట పదార్థంలో, ఆ యొక్క ఆహార పదార్థాల మీద ప్రభావం చూపుతుంది తప్పకుండా. ఇది నిజం, తమాషా కాదు ఇది. సో ఆ ఆహారం తిన్న తర్వాత స్వామీజీకి ఒకలాంటి ఆలోచన వచ్చింది. ఇక్కడ నేను మధ్యాహ్నం తిన్నటువంటి కంచం వెండిది చాలా బాగుంది, నాకు అక్కడ ఒక చిప్ప ఉంది అంతే, సరే ఇది తీసుకొని పోతే ఎంత బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన. నేను ఈ ఇంటి ఓనర్ని అడిగితే స్వామి ఏంది ఇంటి కక్కుర్తి పడుతున్నాడు, స్వామి అంటాడు వైరాగ్యం అంటాడు, మళ్ళీ వెండి కంచెం అడుగుతాడు అనేటువంటి ఒక సంశయం కూడా ఏర్పడి, సరే ఏమవుతుందిలే, వీళ్ళంతా ఇంట్లో ఎవరు లేరని అలా ఒంటింట్లోకి తొంగి చూసినట్టు తట్ట బాగా కనపడుతుంది, ఎవరు లేరు కదా అని చెప్పి ఆ తట్టను తీసుకొని, ఆ స్వాములు అంటే పూర్వం ఎలా పెద్ద అంతా వేసుకునేవాళ్ళు కదా, దాంట్లో దురుక్కొని ఎవరు చూడలేదు. ఎందుకంటే ఆ వంట తయారైనది అట్లా, అలాంటి వంట తయారైంది కాబట్టి ఈయనకి అలాంటి ఆలోచన పుట్టింది. వేసుకున్నాడు వెళ్ళిపోయినాడు. సెలవు తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఇంటికి పోయిన తర్వాత 2 రోజుల్లో శిష్యులు చాలా ప్రేమగా మన గురువుగారిని చూడి, టౌన్లో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిలుచుకొని పోతున్నారు, ఎంత భక్తిగా, ఎంత ప్రేమగా, ఎంత గొప్పవాడని, మరింత భక్తి శ్రద్ధలతో చాలా మంచి పళ్ళు, రాలిపోయిన పండిన మంచివి, బాగా ఉన్నటువంటివి, పుష్టిగా ఉన్నటువంటి తీసుకొని వచ్చి స్వామికి ప్రేమగా సమర్పించేవాళ్ళు. మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా మంచి భక్తి శ్రద్ధలతో తిన్నటువంటి ఆహారం తిన్న తర్వాత అతనికి, నేను ఈ వెండి తట్టను తీసుకురావడం తప్పు కదా, దీన్ని తిరిగి అతనికే ఇవ్వాలి, ఎందుకంటే ఈ ఆహార పదార్థం యొక్క ఆలోచన విధానం, తెచ్చినటువంటి విధానం ఆ విధంగా ఉంది, ఎనికి ఇవ్వాలా, తీసుకోకూడదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చినాడు. టౌన్లోకి వచ్చి వేగంగా వస్తున్నాడు. ఈ ఇంటి యజమాని, నేనేమైనా తప్పు చేశానేమో, స్వామి ఈ విధంగా వస్తున్నాడు సో అని ఎదురుపోతే రంగనాథ్ రా లోపలికి పిలిచిపోయి, నీ ఇంట్లో తట్ట తీసుకొని వచ్చాను, పొరపాటు క్షమించు, ఎవరికి చెప్పొద్దు, ఎవరితో వండించినవరా అన్నం పక్కింట, ఆమె ఎట్లా ఆడది,
కొంచెం దొంగతనాలు చేస్తుంది స్వామి. అవునా? సో అందుకే నాకు ఆలోచనలు వచ్చింది. సారీ, అట్లాంటి వాళ్ళని ఎప్పుడు పిలిచొద్దని. అంటే ఇక్కడ ఏమర్థం అంటే, మనం ఎటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి ఆహారం తింటే అటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఆలోచన బాగుంటే శరీరం బాగుంటుంది, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ పత్రిజీ ఈ యొక్క తన గురువు గారైనటువంటి సదానంద స్వామి దగ్గర ఈ యొక్క ఆహారాన్ని, ప్రసాదాన్ని పెట్టినట్లయితే అది పరమ పవిత్రంగా, అది ఒక ఈ ప్రాంతం అంతా మీకు గమనం ఉందో లేదో, గమనించినారో లేదో, ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక శక్తి క్షేత్రం. పత్రి సార్ చెప్పేవాడు, సదానంద స్వామి లాస్ట్ కొటేషన్ అయింది, మీరు నమ్మకమైన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెప్పినారు. పత్రిజీ సదానంద స్వామి నా గురువు గారు, మీరు నమ్మకపోయినా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. సదానంద స్వామి దగ్గర అన్నీ ఉన్నాయి అని చెప్పినాడు. సో ఇంత శక్తి క్షేత్రంలో తయారైనటువంటి ఈ యొక్క ప్రసాదం, అన్నం ప్రసాదం, భోజనం అనకూడదు, ప్రసాదం. అందుకే ఆయన అన్న ప్రసాద వితరణ అన్నాడు, ప్రసాదం అన్నాడు. ఆయన ఎప్పుడు కూడా అన్నదానం అన్నాడు, అన్న ప్రసాద వితరణ అంటాడు. అన్న ప్రసాదాన్ని ఎవరైతే తింటారో, సార్ అదేమని చెప్పారు, మా ఇంటి దగ్గర అన్నం తింటే వాడు ఏమన్నా కానీ రా కొద్ది రోజులకి ధ్యానం చేస్తాడో మనం చెప్పక్కర్లేదు. అలా సారు కోరిక ఏమంటే, ఒక రోజుకి భవిష్యత్తులో దాదాపు 10,000 మంది ఇక్కడ భోజనం చేయాలి. సార్ కాన్సెప్ట్ ఏంది, ఒక్కసారి 10,000 మంది తినాలా. మనం గట్టిగా మరి సార్ యొక్క ఆకాంక్ష నెరవేరాలంటే మనందరం కూడా సహకరించాలా. ఈ పిఎస్ఎస్ఎంలోనే ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం ఇది. ఈ శక్తి క్షేత్రం ఒక తండ్రి లాంటిది పిఎస్ఎస్ఎం మూమెంట్కి. సో ఇక్కడ 10,000 మంది అన్నదానం, అన్నప్రసాదం ఆరగించాలా, భోంచేయాలా, తినాలా. ఎప్పుడైతే ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారో, తింటారో, వారి యొక్క మనసులన్నీ కూడా మంచిగా మారిపోయి వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, తర్వాత వాళ్ళ మనసులు బాగుంటాయి, శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయాలని ఆయన అని చెప్పడం. అప్పుడు పత్రిజీ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మారం శివప్రసాద్ సార్ గారు మాకు అందరికీ ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గురుతులు వంటి వారు, ఆయన సహకారంతో మరి చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ప్రసాద్, తర్వాత సత్యం, బైజు, తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, కాశిరెడ్డి నాయన అంటాం మేము, ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు. మేము ఆయన ఎప్పుడు ఆయన అన్నం వడ్డిస్తుంటే ఆయన ఇంకా పక్కకి రాడు, దాదాపు 2 గంటలు కానీ అన్నం ఆకలి అయితే తినడు, అట్లా వడ్డిస్తూ ఉంటాడు ఆయన. మరి ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ధ్యానం, తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఊరికే భోజనమే కాకుండా జ్ఞానం కూడా చెప్పాలంటే ఉద్దేశంతో ప్రతి ఆదివారం ఇక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్లను పిలిపించి ఈ యొక్క జ్ఞానం, ధ్యానం అన్నీ ఇస్తూ పైన ఈ డార్మెటరీ పైన దండిగా ప్లేస్ ఉంది, అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు టీచర్, ఆయన ఉద్యోగం చేస్తూ ప్రతి ఆదివారం ఇక్కడ ఆ కార్యక్రమాన్ని చూసుకుంటూ ఉన్నాడు. సో ఒకసారి మనం ప్రభాకర్ రెడ్డి సార్ గట్టిగా మనం క్లాప్స్ ఇచ్చుకుందాం. మరి ఇలా జరుగుతున్నటువంటి ఈ ఆశ్రమం భవిష్యత్తులో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. 10,000 మంది రోజు భోజనం తినాలంటే ఆశ్రమాషి కాదు కదా. సో ఇటువంటి ఆశ్రమాన్ని చాలా జాగ్రత్తగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ ఆశ్రమానికి ఎటువంటి మాట రాకూడదనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన విరాళాలని కేవలం బ్యాంకు ద్వారా మాత్రమే తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇది రేపు ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా ఎంత వచ్చింది ఏమంటే, ఎప్పుడు చూసుకున్నా 5 సంవత్సరాలు చూసుకున్నా, 10 సంవత్సరాలు చూసుకున్నా చాలా జాగ్రత్తగా ఉంటుంది. డబ్బు అనేటువంటిది, ఎందుకంటే స్వామి గారికే వెండి తట్ట తీసుకోవాలంటే ఒక ఆలోచన వచ్చింది. డబ్బు అనేటువంటిది అవసరాలకు ఏమైనా చేస్తారు. బ్యాంకు ద్వారా జరిగినప్పుడు ఏ అవకతవకలు లేకుండా, అందుకే క్యాష్లెస్ జరగాలంటున్నారు ఈరోజు చాలామంది పెద్దలు, మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. క్యాష్లెస్ వ్యవహారాలు జరిగితే అక్కడ అవినీతి జరగదు. సో అలా బ్యాంకు ద్వారా జరిగేటువంటి జరపాల వ్యవహారాలు అనే నగదు తీసుకొని బోర్డు కూడా అక్కడ కూడా వేసేసినాం, ఎక్కడ నగదు స్వీకరించబడదు, నగదు స్వీకరించబడదని. ఇది మెయిన్ ఈ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయానికి సభ్యులందరూ కట్టుబడి, సభ్యులందరూ ఎట్లున్నారంటే, ఒక శరీరానికి అన్ని అవయవాలు సంపూర్ణంగా ఉంటే ఎలా ఉంటుందో, ఎందుకంటే ఒక శరీరానికి ఏ కాలు బాగాలేకుంటే కుంటోడు అంటారు, చెవు బాగాలేకుంటే చెవిటోడు అంటాడు, కన్ను బాగాలేకుంటే గుడ్డోడు అంటాడు, కడుపు బాగాలేకుంటే రోగిష్టి అంటాడు. ఇలా కాకుండా ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎంత అద్భుతంగా అన్ని పార్ట్లు
ఎంతో చక్కగా ఉన్నట్లు ఎవరు పార్ట్ ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఇక్కడ అందరూ సమానంగా ఎంతో అద్భుతంగా సహకరిస్తే ఈ సదానంద నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ అనేటువంటిది ఏర్పడింది. సో ట్రస్ట్ సభ్యులందరికీ ఒక్కసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి తర్వాత ఇప్పుడు డాక్టర్ పిప్పల్ల ప్రసాద్ గారు ధ్యానరత్న గాన గంధర్వుడు, అద్భుతంగా మిమ్మల్ని మీరు ఎవరికైనా నిద్రమత్తు వస్తూ ఉంటుంది, ఆ నిద్రమత్తును వదిలించి అద్భుతంగా మిమ్మల్ని ధ్యానంలోకి తీసుకొని పోతాడు. సార్ ఇప్పుడే వచ్చారు, పాపం ఏం జరిగిందంటే కొంచెం రూట్ మిస్ అయ్యి లేట్ అయ్యింది. సో అయినా కూడా ఏం పర్వాలేదు, అద్భుతంగా మిమ్మల్ని కరెక్ట్ టైమే ఇది, ఆయన టైమే ఇది, అద్భుతమైనటువంటి సంగీతంతో మిమ్మల్ని అందరినీ ధ్యానంలో ముంచెత్తుతాడు. సో ప్రతి సంవత్సరము గురు పౌర్ణమికి మీరు అందరూ కూడా రావాలా. రేపు సంవత్సరం కూడా వస్తా అనే వాళ్ళంతా చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. తర్వాత శివరాత్రి కూడా ఇక్కడ జరుగుతుంది. శివరాత్రి తర్వాత గురువుగారి యొక్క సమాధి మే 22 సార్, 22 సార్, మే 22వ తేదీ కూడా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు ఎంత అద్భుతంగా ఎంత పవిత్రంగా జరుపుకుందాం మనం మీరందరి సహకారంతో. సో థ్యాంక్ యూ. పిప్పల ప్రసాద్ గారు వస్తారు, కాసేపు సార్ తన యొక్క సందేశాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి చూద్దాం సార్ రంగనాథ్ రెడ్డి గారికి. ఓకే అండి, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పిప్పల ప్రసాద్ గారి ధ్యాన సంగీత విభావరి ఒక 10-15 నిమిషాల్లో మొదలవుతుంది. మరి ఒంగోలు నుంచి వచ్చారు మరి సీనియర్ మాస్టర్ టీచర్ కాశీ విశ్వనాథ్, వారి యొక్క ధ్యాన ప్రసంగం. పొద్దుటూరు సుజనా మేడం స్టేజ్ మీదకి రావాలి. ముందుగా నా యొక్క అంతరాత్మ ప్రబోధితము తెలియజేసిన గురువు అంటే నా ఇక్కడ పక్కనే ఉన్నారండి మారం శివప్రసాద్ గారికి, అలాగే మన అందరి గురువు సద్గురువు జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఓకే స్వామి నాకు కలిగిన ఓకే స్వామి ఒక చిన్న అనుభవాన్ని పంచుకుందామండి. ఖచ్చితంగా 2 సంవత్సరాల కిందట నేను నా గురించి కూడా 2 మాటలు చెప్తాను. 18 ఏళ్ల వయసులో 98లో అంటే నేటికి రేపు డిసెంబర్కి నేను ఈ ధ్యానంలోకి వచ్చి 24 ఏళ్ళు అవుతుందండి. 24 ఏళ్ళతో అంటే ఇంటర్మీడియట్ ఏజ్లో ఈ ధ్యానంలోకి అడుగుపెట్టాను. అంతదాకా యావరేజ్గా ఉన్నవాడిని వివేకానంద ధ్యాన పద్ధతులు బుక్స్ చదవటం, ఆయన యొక్క గైడెన్స్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చున్నాను. సాక్షాత్ ఆ వివేకానందుడే మన పత్రిజీ గురువులు గారి లాగా, మన పత్రిజీ గురువు గారే ఆ వివేకానందులాగా వచ్చి నాకు ఆ సమయంలో 98 సెప్టెంబర్లో నాకు ధ్యానాన్ని బోధ చేశారండి. అయితే అదంతా ఒక ఎత్తు. అక్కడి నుంచి రోజు 3 గంటలు ధ్యాన సాధన చేస్తూ ఇప్పటికి కూడా ధ్యాన ప్రచారం 2005 నుంచి ప్రచారం చేస్తూ నడుస్తున్నాం. అయితే ఇక్కడ మన సమయం అత్యంత విలువైంది కాబట్టి ప్రధానంగా మన అందరికీ ప్రధానంగా ఏ ఉద్దేశంతో వస్తామండి? ఈ బాధలు ఎలా పోతాయిరా, ఈ కర్మలు ఎలా తీరుతాయిరా అంటారా లేదా? అందరూ అదే ఉద్దేశంతో వస్తారా? అంటే చాలామంది, చాలా తక్కువ మంది మాత్రమే ధ్యానం కోసం వస్తారు. చాలా ఎక్కువ మంది ఏంటంటే ఈ కర్మలు ఎలా పోతాయి, ఈ బాధలు ఎలా పోతాయి, ఈ దుఃఖం ఎలా తీరుతుంది. 98కి ముందు దీనికి పెద్ద అంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, అది లభించడం కష్టం అని చెప్పేవారండి. కానీ ఇట్లాంటి అన్నింటికి తెర తీసేసి అంటే లభించడం కష్టం అనే వాటికి కూడా తెర తీసేసి పితామహ పత్రిజీ గారు అత్యంత సూక్ష్మమైన మార్గాన్ని మనకిచ్చారు. దీని గురించి చెప్తాను. నేటికి ఈ గురు పౌర్ణమి నాటికి అంటే 2 సంవత్సరాల కిందట ధ్యానంలో నాకు కలిగిన ఒక చక్కటి అనుభవాన్ని మీ ముందు పంచుకుంటానండి. ఏం జరిగిందయ్యా అంటే ధ్యానంలో కూర్చున్నాం, వెంటనే పక్కనే సూక్ష్మ శరీరయానం మొదలైంది. మారం శివప్రసాద్ గారు ఉన్నారు. ఈ సూక్ష్మ శరీరాన్ని అలా తీసుకెళ్తూ మా ఇష్టదైవమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ ఆ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకువెళ్తూ వచ్చినప్పుడు మాకు ముందుగా ఏంటంటే మీరు చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి వచ్చారా,
నాకు ఎప్పుడు ఈయనతో సార్ అన్ని గొప్ప గొప్ప అంటే పిరమిడ్ మన కర్తాల్ పిరమిడ్ని రీఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ మనకు అందించారు కదండి. ఇలాంటి పెద్ద పెద్ద వర్కులు చేస్తుంటారా అని ఒక సందేశం ఉన్నది, దానికి అది వచ్చింది. ఏంటంటే మీరు చిన్న చిన్న వర్క్ చేయడానికి వచ్చారు, సేవ చేయడానికి, ధ్యాన సేవ చేయడానికి, పెద్ద పెద్ద వర్క్ చేయడానికి వచ్చారు మారం గారు అని వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి కాస్త ముందుకెళ్ళాక ఏమొచ్చిందంటే మనందరికీ పరమపద సోపానం తెలుసు కదా, పాము నిచ్చెనల పటం. ఆ పరమపద సోపానంలో ఇలా చూపిస్తూ ఇప్పటి నుంచి ఈ పరమపద సోపానంలో పాములు దిగడాలు లేవు, నిచ్చెనలు ఎక్కడాలు లేవు అని నాకు ఆ అనుభవంగా ఆ జ్ఞానం ఇచ్చారండి. అంటే ఏంటి, పాములు దిగటాలు అంటే కర్మలు, బాధలు, ఇబ్బందులు పడటాలు లేవు. నిచ్చెనలు ఎక్కడాలు అంటే వాటన్నింటినీ, ఆ శుభాలన్నింటినీ దాటి వచ్చేసి కర్మ చక్రాన్ని దాటి ఆ పైన ఆ 100 గళ్ళు దాటాక ఆ పైన దేవగణం ఉంటుంది. మీరందరికీ ఆ పరమపద సోపానం అంటే మనం ఇంతకుముందు ఆడుకుంటున్నాం కదండి పాము నిచ్చెనల ఆట, దాంట్లో ఆ దేవగణాలు ఉండే ఆ ప్లేస్లోకి చేరినట్టుగా ఇక్కడ ఇంకా చివరి జన్మల్లోకి ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయి నాయన, ఇక్కడ ఉన్నారు మీరు, ఈ చట్రంలో ఇవన్నీ దాటారు అని ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు సేమ్ గురు పౌర్ణమి రోజు, ఆ రోజు గురుదేవులు వారు మా ఎదురుగానే ఉన్నారు. ఇలాంటి అనుభూతిని ఇచ్చారండి. పరమపద అంటే ప్రతి ఒక్కరం అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే మనసు సమాధాన స్థితిని పొందింది. ఇలా ప్రతి ఒక్కరం కర్మల్ని దాటవచ్చు, కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా. ఓకేనండి, ఇలా నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మనకి చక్కటి చూడండి ఇప్పుడే గురుగారు చెప్పారు, అలాగే మాస్టర్ కూడా చెప్పినారు, ఎంతో చక్కటి ఏర్పాట్లతోటి ఆ యొక్క ఆహార పదార్థాలతోటి మనకు అందిస్తూ ఉన్నారు. ఓకే అండి, వాళ్ళందరికీ ఆ టీం మొత్తానికి ఇక్కడ ఎంతో సేవ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గురుదేవులు పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రమ్మకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ అలా. థ్యాంక్ యూ సునాథ్. మనకిప్పుడు ధర్మవరం నుంచి చలపతి గారు వచ్చారు ఫ్యామిలీతో. మరి కొట్టాల నుంచి ప్రభాకర్ వచ్చారు. వారిద్దరిని వేదికను అలంకరించ కోరుతున్నాను. కూర్చోండి సార్, కూర్చోమ్మా. చలపతి గారు మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, అలాగే మన ఆది గురువు గారైన ఈఎస్ఎస్ ఆది గురువు గారిని స్వామి సదానంద యోగి గారికి వారి పాదపద్మాలకు నమస్కరించు. సదానంద యోగి గారు చెప్పిన ఒక్క మన పత్రి స్వామి మాట ద్వారా విన్న ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తాను. అన్నములు ఆరగించినను, అంబర భూషణాది దాల్చినను, కన్నెతోడి కూడినను, తనుజని ముద్దాడినను, బంధునాప్తలను దరిదేర్చిన నటించినను, ఏ నూనెము లేదు బ్రహ్మవేత్తల కిరణ్. దీని అర్థం ఏమంటే, అన్నం తిన్నా తినకోకుండా, అన్నం అంటే ఏదైనా కావచ్చు, అన్నం అంటే అన్నమే కావచ్చు, చపాతి ఆహారం ఏదైనా కానీ తిన్నా తినకున్నా, కన్నెతోడి కూడినను అంటే లేడీస్తో అమ్మాయిలతో ఉన్నకోకుండా, అంబర భూషణాలు దాల్చి అనగా సుఖాలు స్వర్గాలు అన్నీ ఉన్నా లేకున్నా, ఏదున్నా లేకున్నా, కన్న తనూజన ముద్దాడిన అంటే పిల్లలని దగ్గర తీసుకొని ముద్దు చేసినా చేయకోకుండా, అలాగే బంధునాప్తను దయచేసి నటించినను అంటే స్నేహితులు కానీ బంధువులు కానీ దగ్గర తీసుకొని వాళ్ళకి ఏదో ముద్దు చేసినట్లుగా నటిస్తున్నా కానీ ఏ నూనెము లేదు అంటే ఏ దోషము లేదు. ఒక బ్రహ్మవేత్తకు, బ్రహ్మజ్ఞానికి ఇవన్నీ వర్తిస్తాయి అని చెప్పి మన సదానంద యోగి గారు చెప్పిన విశేషం ఇది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి, ఇందులో ఉన్న మర్మం అనేది కనుక్కోవాలి. మనం ఆ మర్మాలు నడుస్తూ ఉంటే దాన్ని ఫస్ట్ మనం లోపల జీవించుకోవాలి. దాన్ని మన మనసులో ఎక్కి ప్రతి నరంలోకి అది ఎక్కుతూ ఉంటే మనం ఈరోజు కాకుండా ఎప్పుడో ఒకటి ఏదో ఒక జన్మలో మనము బ్రహ్మజ్ఞానులు అవుతాం. ఇది ఖచ్చితము. థ్యాంక్ యూ.
మన పత్రి సార్ అయిన గురువు గారికి మన ఆత్మ నమస్కారాలు. స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ నమస్కారాలు. సదానంద యోగి గారికి గురువైన మహారాజుకి జై. ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ నమస్కారాలు. ఒక చిన్న మాట అంతే. నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మాటలోని ఎరుక మాటలోని సత్యము, దాని పేరు జ్ఞానము. చేతలోని న్యాయము చేతలోని వినయము, దాని పేరు ధర్మము. ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ఇవి 4 తెలుసుకుంటే చాలు. మనకి సార్ చెప్పిన మాటలు పట్టుకుంటే చాలు. అదే ధ్యానం అంతే. సార్ ఏం చెప్పినాడు? మన శ్వాస మీద ధ్యాస అంతే. నోటిలోని మౌనం ఉంటే చాలు. అదే ధ్యానము ధ్యానము ధ్యానము. సార్ చెప్పిన వల్ల పాటిస్తే చాలు. ఇదే నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఒకసారి పుణ్యదంపతులు చప్పట్లు కొడదాం మనం. ఈ చలపతి గారు ఎలాంటి వారంటే గొప్ప దానకర్ణుడు. పత్రిజీ ఎప్పుడు ఫోన్ చేసి పలానా కార్యక్రమానికి ఇంత డబ్బు ఇవ్వయా అంటే మరుసనాడు పంపిస్తాడు. ఇంకెవరైనా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంటే ఫోన్ చేసి చలపతి ఆయన ఒక 3 లక్షలు పంపేయంటే పంపిస్తాడు. మరి పత్రిజీ మాట అంటే ఒక రాముడి దగ్గర ఆంజనేయులు లాంటి వాడు. శిరోధార్యం. ఆయన వెళ్ళిపోయేదానికి ఒక 6 నెలల ముందు ఒక సీనియర్ మాస్టర్ హైదరాబాద్లో వచ్చి ఆయన కష్టం చెప్పుకున్నాడు. ఆ పక్కన నేనున్నా. మారం చలపతికి ఫోన్ కలుపు అన్నాడు. చలపతి ఫోన్లో ఒక 10 నిమిషాల తర్వాత దొరికారు. మాట్లాడారు ఆయన. పలానా నంబర్ని మారం పంపిస్తాడా నీకు, ఒక 3 లక్షలు ట్రాన్స్ఫర్ చేయనైనా, చాలా ఇబ్బందులు ఉన్నాడంట. మంచి స్వామి. ఇలాంటి దానకర్ణుడు మరి ఈరోజు సదానంద స్వామి వారి ఆశ్రమానికి వచ్చారు. వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ చలపతి గారు. మరి ఇప్పుడు మనం ప్రభాకర్ గారి సందేశం వినే ముందు పొద్దుటూరు సుజన ఈ తల్లి బండి శ్రీనివాస్తో కలిసి ఎంత ప్రచారం చేసిందో, ఎన్ని అహింసా శాకాహార కార్యక్రమాల్లో పాల్గొనిందో. పగలనక రేనక ఎండనక వాననక తిండెనక తిప్పలనక తన జీవితాన్ని పణంగా పెట్టి ప్రచారం చేసిన మహాతల్లి. మరి ఒక 3 నిమిషాలు ఆమె మాటల్లో. మన గురువుగారు అయిన బ్రహ్మర్షి శివాశ్వతి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి అలాగే సనానంద మహర్షికి ఆయనకు కూడా ఒకసారి గట్టిగా, ఆ మహారాజుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ. మరి ఈరోజు గురు పౌర్ణమి ఎంతో ఆనందంగా, వర్షం వచ్చినా ఎండైనా వానైనా గురుగారు చెప్పారు ధ్యానము ధ్యానము ధ్యానమని. మరి ఇంతమంది ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మన గురువు ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించాలి. మరి మేము కూడా ప్రొద్దుటూరు, నా పేరు సుజనాదేవి. మేము ఈ ధ్యానంలోకి వచ్చి 16 సంవత్సరాలైంది. నేను ఒక్కటే తెలుసుకున్న, అనారోగ్యంతో 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్లో నరకమైన జీవితం అనుభవించా. ఆ టైంలో నాకు ఏదో ఒక మంచి మార్గం కావాలనుకున్నా. ఆ టైంలో మరి మా ఆయన అశోక్ కుమార్ రెడ్డి, ఆయన ఫ్రెండు ధ్యానం వల్ల లాభాలు, సార్ రాసింది బుక్ ధ్యానం వల్ల లాభాలు, 7 రూపాయల ఆ బుక్ నా జీవితాన్నే మార్చింది, నాకు ఒక పునర్జన్మనిచ్చింది. ధ్యానం వల్ల లాభాలకు ఒక్కసారి బుక్కు ప్రతిసారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి చూడండి, అది 7 రూపాయల బుక్, దాంట్లో ధ్యానం అంటే ఏంటి, అసలు మన గురువు ఎవరు అన్నీ తెలియజేశారు. మరి మన విద్య గురువు ఉన్న విద్యనా గుడే విద్యనా అండి? గురువు ఉన్న విద్యనే. మన శ్వాసే మన గురువు అని తెలియజేసినాడు మహానుభావుడు మన గురువు గారు. ఆయనకి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాంటి ఒకే ఒక చిన్న పాయింట్తో మన లోపలికి మనం పోవడము, అలా ధ్యానం చేయడము, ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు. మరి ఇంట్లోనే నేను 40 నిమిషాలు అలా ధ్యానం చేశాను. బాడీ అంతా లైట్ వెయిట్ అవ్వడం, దానిపైన నమ్మకం ఏర్పడడం. మరి ఎంతో గంటలు నిద్రపోయినా కూడా బాడీ లైట్ వెయిట్ లేదు. ఎన్ని ఆలోచనలతో, రకరకాల సమస్యలతో ఎన్నో రకాలుగా నిద్ర పోలేకపోతున్నాం. 1 గంట సరి అయిన ధ్యానం చేస్తే మరి ఇన్ని లాభాలు ఉంటాయా? ఇది అందరికీ అందివ్వాలని నేను ఫస్ట్ రోజే ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసినా అండి. ఆయన బుక్ ఇచ్చాడు. మా అమ్మ వాళ్ళ ఇండ్లు పొద్దుటూరు, అత్తగారి ఇండ్లు అమ్మగారి ఇండ్లు 2 అవే. మా అక్కకు పంపించడమైంది. మరి ఆ బుక్ చూసి ప్రతిసారి ఫోటో చూసి మన అమ్మగారింటి కాడ క్లాస్ నడుస్తుంది, చదివే కన్నా వింటే ఇంకా బాగుంటుంది అనింది. మరి అక్కడికి నేను రుప్నమ్మ మేడం వాళ్ళ సెంటర్కి వెళ్ళాను.
60 మందిలో ధ్యానం చేస్తే 3 సంవత్సరాల నుంచి వెన్నెంక ఆపరేషన్ జరిగి నరకమైన జీవితాన్ని అనుభవించే నేను ఆ గ్రూప్లో ఒక ఎనర్జీ అనేది ఫాస్ట్ కావడము, నా బోన్స్ అన్నీ సరి చేసుకోవడము, 3 సంవత్సరాల నుంచి నొప్పి ఉన్నదంతా తీసి పక్కన పెట్టడం, ఒకే ఒక నమ్మకం, నమ్మితే సొమ్ము నమ్మకుంటే దుమ్ము. మరి నేను నమ్మినాను, మరి గురువు చెప్పిన ఆ సత్యాన్ని ఆచరిస్తూ మరి అందరికీ అందియాలని ఎన్నో ఊర్లు, పల్లెలు, పట్టణాలు, మరి మూగజీవులను కాపాడాలి, అహింస పరమో ధర్మ అని చెప్తూనే ఉన్నారు. గాంధీ మహాత్మ చెప్పాడు, చదువుకున్నాం కానీ చిన్ననాడే దాన్ని ఆచరించలేకపోయినాం, దాని వివరం తెలియదు. మనం మానవులం ఒకటే ఉన్నాం అనుకుంటున్నాం, భూమి మీద ఏముండాయి ఏం లేవని కూడా తెలియదు. వండుకోవడం, తినడం, పనుకోవడం, ఏం తెలుస్తుంది బయటికి రాకపోతే? 4 గోడల మధ్యనే ఉంటున్నాం ఆడవాళ్ళమంతా. అలాంటి వాళ్ళకి ఇలాంటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించి ఈరోజు సత్యాన్ని తెలుసుకునేగా మహిళలందరినీ తయారు చేశాడు. ఒక్కసారి మన గురువుకు ఇంకొకసారి గట్టిగా మహిళా చక్రాలే చేస్తున్నాడు, ధ్యాన మహాచక్రాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మారం సార్కి, ఇక్కడ ఉన్న టీం మెంబర్స్కి అంతా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి చప్పట్లు కొడదాం మేడంకి. కందుకూరు నుంచి వచ్చిన డాక్టర్ వెంకయ్య గారు స్టేజ్ మీదకి రావాలి. ఓకే అండి, పొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108x108 ఈ ధ్యాన దసరాలో 5 రోజులు కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం, అందరూ పొద్దుటూరు రావాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మరి కొట్టాల్లో ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని నిర్మించి దాదాపు 60 పిరమిడ్ రూములు, ప్రతి పిరమిడ్ రూము ప్రతి 60 పిరమిడ్లు కట్టారు. రూములు అవన్నీ వసతి రూములన్నీ పిరమిడ్లు. మొత్తం 85 పిరమిడ్లు ఉన్నాయి. అక్కడ కాన్ఫరెన్స్ హాలు పిరమిడే, గోశాల పిరమిడే, భోజనశాల పిరమిడే, వసతి సముదాయం పిరమిడే. పిరమిడ్మయం చేశారు. మరి ప్రపంచాన్ని అంతా ఆకర్షించారు. బ్రహ్మర్షి పత్రిజీ నచ్చిన మెచ్చిన సోదరులు సుధాకర్, ప్రభాకర్. మరి ఆయన పత్రిజీ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నారో మరేమో తెలియదు. 2 సంవత్సరాల కింద ఢిల్లీలో రైల్వే స్టేషన్లో కూర్చుని అలాగే ఒరిగిపోయారు, పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అంతా తానే ఇంతై వట్టుండింతై అన్నట్లుగా ఒక వామనమూర్తిలాగా పరమాద్భుతంగా క్షేత్రాన్ని ప్రపంచానికి అందజేస్తున్నటువంటి ప్రభాకర్ మాటల్లో గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, అలాగే మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి సరి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను, ఒక 3 రోజులు ఉందామని. అప్పటి వరకు నాకు స్వామి యొక్క శక్తి కానీ అంత మహిమ కానీ నాకు అంత తెలిసేది కాదు. మన గురువు చాలా గొప్ప వ్యక్తి అనేది మాత్రమే తెలుసు. నేను 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఒక 3 రోజులు ఉండి నేను ధ్యానం చేశాను. ధ్యానం చేసినప్పుడు మొట్టమొదటిగా నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళగానే ఆ బోర్డు చదివాను. బోర్డు చదవగానే అక్కడ చాలా అన్ని సంవత్సరాలు వచ్చినా నేను ఏ రోజు అంత బాగా చూడలేదు. ఆ బోర్డు పైన ఉంది ఏంటంటే గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి అని ఉంది. అప్పుడు నాకు అర్థమైంది ఆ పదాన్ని మొత్తం. గురు మహారాజ్ అంటే గురువులకే మహారాజు, శ్రీ సదానంద యోగులకే మహాయోగి అని, అంత పెద్ద జగద్గురువు అని అప్పుడు నాకు అక్కడ హృదయానికి తట్టింది. ఇంత గొప్ప వ్యక్తి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ 3 రోజులు ధ్యానం చేసుకున్నాను అని. తర్వాత ఇక్కడికే వచ్చి భోంచేస్తూ ఉంటే అలా కళ్ళు మూసుకుంటే ఒక గొప్ప అంతర్వాణి వినపడుతుంది. రాబో రోజుల్లో ఈ ప్రదేశంలో ఇక్కడ వచ్చి భోంచేస్తుంటే కొన్ని వేల మంది ప్రతిరోజు వచ్చి భోంచేస్తే ఆ భోంచేసే సమయంలోనే వాళ్ళకి ఏదైతే అందాలో ఆ శక్తి అందుతుంది. అంటే అంత శక్తి సంపన్నమైన ప్రదేశం ఈ ప్రదేశం. ఆ గురువు ఈ గురు సదానంద మహాయోగి అంత గొప్ప గురువు, అంత గొప్ప శక్తి ఉన్న వ్యక్తి. ఆ సందేశం వచ్చి నేను ఇక్కడ వంట వండే రమణని చెప్పా, అన్న రాబో రోజుల్లో ఇక్కడ వచ్చి తినే సమయానికే వాళ్ళు ఏదైతే పొందాలో అంత పొందిపోతారు. ఇప్పుడు మనం తిరుమల వెళ్తాము, వెంకటేశ్వర స్వామిని ఒక 5 నిమిషాలు దర్శించుకొని ఎంత తృప్తి పడతామో,
ఇక్కడ ఏదైతే పొందాలో అది ఆ భోజ చేసే లోపల అంత గొప్ప అనుభూతి చెందుతారు, అంత గొప్ప మహాపుణ్యక్షేత్రం అవుతుందన్న, ఈ శక్తి క్షేత్రం అవుతుంది అని ఆయనకు చెప్పి నేను ఇక్కడి నుంచి అలా జగన్నాథ్ గట్టు వెళ్ళే సమయం లోపలనే పత్రి సార్ నాకు ఫోన్ చేశారు. ఎప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పరా అంటాడు మామూలుగా. ఆ రోజు మాత్రము ఫోన్ చేసి చెప్పు స్వామి అన్నాడు పత్రి సారు. చెప్పు స్వామి అంటే, సార్ నాకు అర్థమైంది సార్, నాకు ఈ అనుభవం వచ్చింది సార్. నేను 3 రోజుల నుంచి ఇక్కడే నందవరంలో ఉన్నాను సదానంద స్వామి దగ్గర. నాకు వస్తూ ఉంటే రాబో రోజుల్లో ఇక్కడ కొన్ని వేల మంది భోంచేస్తారు. ఆ భోంచేసిన సమయంలోనే వాళ్ళు ఏదైతే పొందాలో అది పొందారంటే అంతే స్వామి అన్నాడు. అంతే, ఆ మాట మాట్లాడాడు. సో అంత గొప్ప మహాపుణ్యక్షేత్రం, ఇక్కడ ఉన్నంత శక్తి మన పిఎస్ఎస్ఎంకే. ఈయన పిఎస్ఎస్ఎంకి ఆది గురువు, గొప్ప గురువు పత్రి సార్ అయితే మొత్తం యూనివర్సల్కే గొప్ప మహానుభావుడు మన సదానంద మహాయోగి. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ క్షేత్రానికి రావాలన్నా కూడా అంత సులభం కాదు. ఆయన పర్మిషన్ లేనిదే ఇక్కడికి ఎవరు అడుగు పెట్టలేరు. అది ఎన్నో ప్రమాణాలు ఇక్కడ ఎంతో మందికి తెలుసు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చోలేని కూడా కూర్చోలేరు, ఈ ప్రదేశానికి రాలేరు. అంత గొప్ప శక్తి సంపన్నుడు. సో అటువంటి గొప్ప మహాయోగిని, ఆ సమాధిని ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో భూటాన్లో జన్మించిన, మరి ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఇక్కడికి అందడం మనం చేసుకున్న భాగ్యం, మనం సంపాదించుకున్న పుణ్యం. అది మరొకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గొప్ప సదవకాశాన్ని మాకి ఈ మహాయోగి గురించి స్మరించుకోవడం, చెప్పుకోవడం కూడా ఆ పుణ్యమే, వినడము పుణ్యమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మన గాన గాంధర్వుడు షిర్డీ సాయిబాబా డివోటీ, ఆ పైన బ్రహ్మర్షి పత్రిజీ యొక్క డివోటీ, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అయితేనేమి, తెలుగువారి ప్రాంతాల్లో అయితేనేమి, తన ధ్యాన సంగీతంతోనూ జ్ఞాన విభావరితోనూ మనల్ని అందరినీ మంత్రముగ్ధులను చేసి ఒక 3 గంటలు లేవనీయకుండా ధ్యానం చేయించే వ్యక్తి. ఇది ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ కాదు, మొత్తం నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్స్ 18 ఇన్స్ట్రుమెంట్స్లో వీరు వాయించగలరు. ఎన్ని? 18. చప్పట్లు కొట్టాలా వద్దా? నాకు అత్యంత ఆత్మీయమైన స్నేహితుడు. కానీ కేవలం గత సంవత్సరం మాత్రమే ఆయన 18 ఇన్స్ట్రుమెంట్స్తో వాయిస్తూ ఉంటే, ఆయన ప్రోగ్రామ్ అయిన తర్వాత అడిగాను, నాయనా తృప్తి అయిందా, ఇంకా కాలేదా, 108 పూర్తి చేస్తావా అని అడిగాను నేను. సో ఈ మహానుభావుని యొక్క సంగీత విభావరితో మనందరం ఇవాళ సదానంద స్వామి యొక్క పత్రిజీ యొక్క దర్శనం చేసుకుందాం ధ్యానంలో. మైక్ ఓవర్ టు పిప్పళ్ళ ప్రసాద్.